బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈవీఎం, వీవీప్యాట్లపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈవీఎంలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఉదయం పిటిషన్లన్నింటినీ కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి మార్పు ఉండబోదు అని, ఈవీఎంలు, వీవీప్యాట్లతో 100% క్రాస్ వెరిఫికేషన్ కుదరదని తేల్చి చెప్పింది. ఈవీఎంల స్థానంలో మళ్లీ పేపర్ బ్యాలెట్లు వాడాలన్న అభ్యర్థులను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. వీవీప్యాట్ల ఫిజికల్ డిపాజిట్ కూడా కుదరదు అని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలున్నాయని, వీవీప్యాట్ స్లిప్లను ఓటర్లకు అందించాలని, ఆ తర్వాత వాటిని 100% లెక్కించాలంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్తో పాటు పలువురు సుప్రీంలో పిటిషన్లు వేశారు. వీటిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్ 3 రోజుల పాటు విచారణ జరిపి కీలక తీర్పునిచ్చింది. విచారణ సందర్భంగా జస్టిస్ దత్తా ఈవీఎం, వీవీప్యాట్ కేసు విషయంలో వ్యవస్థను గుడ్డిగా అనుమానించడం సరైన విషయం కాదంటూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం అంటే సామరస్యాన్ని నెలకొల్పడానికి కృషి చేయడమని, ఎన్నికల ప్రక్రియపై గుడ్డిగా అపనమ్మకం పెంచుకోవటం అనవసర అనుమానాలకు దారితీస్తుందని తెలిపారు. అర్థవంతమైన విమర్శలు చేయడంలో తప్పు లేదని, అది న్యాయ వ్యవస్థపైనైనా లేక శాసన వ్యవస్థపైనైనా సరే ప్రజాస్వామ్యం అంటే సామరస్యాన్ని కొనసాగించడమేనన్నారు. అది నమ్మకం, సహకారం వల్లే జరుగుతుందని, అలా చేస్తేనే ప్రజాస్వామ్యాన్ని బలపరచవచ్చని తన తీర్పులో వెలువరించారు. అన్ని ఆధారాలను చూసిన తర్వాతే తమ తీర్పును చెబుతున్నట్టు స్పష్టం చేశారు. అదే సమయంలో ఎలక్షన్ కమిషనర్కి 2 ఆదేశాలను జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈవీఎంలో చిహ్నాలను లోడ్ చేసిన తర్వాత సింబల్ లోడింగ్ యూనిట్ని సీల్ చేసి భద్రంగా కంటైనర్స్లో పెట్టాలని చెప్పింది. సీల్ మీద అభ్యర్థుల సంతకాలు చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయం నుంచి కనీసం 45 రోజుల పాటు ఈ సీల్ చేసిన ఎస్ఎల్యూలను ఈవీఎంతో స్టోర్ రూమ్లో పెట్టాలని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతి అసెంబ్లీ లేదా పార్లమెంటు నియోజకవర్గంలోని కనీసం 5% కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను ఈవీఎం తయారీ సంస్థలకు చెందిన ఇంజనీర్లు చెక్ చేయాలని పేర్కొంది. ఇది 2-3 అభ్యర్థుల అభ్యర్థనతో జరుగుతుందని, ఫలితాలు వెలువడిన 7 రోజుల పాటు రిక్వెస్ట్ చేసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇలా అభ్యర్థన చేసుకున్న వారే ఖర్చులు భరించాలని, ఒకవేళ ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురైనట్టు తేలితే ఖర్చులు వెనక్కి తిరిగిచ్చేయాలని తెలిపింది.